హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఎక్కడ విన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మాట తరచుగా వినిపిస్తోంది. ఇప్పుడు మన ఎడ్యుకేషన్లో కూడా వచ్చింది, స్కూల్స్లో కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మాట వినిపిస్తూ ఉంది. ట్యాబ్స్లోను ఐఎఫ్పిలో ఏఐ యూజ్ చేస్తున్నాము. అలాగే పిల్లల ట్యాబ్స్లో జియోలింగో, స్విఫ్ట్ చాట్ ఈ యాప్స్లో ఏఐ యూజ్ చేస్తున్నాము. ఈ మధ్య కేరళలో ఒక టీచర్, ఒక రోబో టీచర్ వచ్చిందని, ఆమె పిల్లలకి క్లాస్ రూమ్లో తిరుగుతూ పాఠాలు చెప్తోందని, షేక్ హ్యాండ్ కూడా ఇస్తోందని మన వాట్సాప్లో చూసి మనందరం కూడా చర్చించుకుంటున్నాం. ఎక్కడ విన్నా ఇదే టాపిక్. అందరి సందేహం ఒకటే, ఇక రోబోస్ వచ్చేసే కదా, మరి ఈ రోబో టీచర్స్ మనల్ని రీప్లేస్ చేస్తాయా? అంటే గవర్నమెంట్ ఇక స్కూల్స్లో కొద్ది రోజుల్లో ఈ రోబోస్ని పెట్టేస్తుందా, రోబోల్ని పెట్టేసి ఉపాధ్యాయ ఉద్యోగాలకి మంగళం పాడుతుందా అనే సందేహం వెలిబుచ్చుతున్నారు. నేను మరి ఈ క్వశ్చన్ని, అంటే రోబోలు టీచర్స్ని రీప్లేస్ చేస్తాయా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, రోబోల వల్ల టీచర్స్ ఉద్యోగాలకు ఏమైనా ప్రమాదం ఉందా అని నేను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగాను. ఏం చెప్పిందో ఒకసారి చూడండి. నేను కోపైలట్, మైక్రోసాఫ్ట్ కోపైలట్ని అడిగాను. ఈ కోపైలట్ చాట్ జీపీటీ వెర్షన్ 4 బేస్ చేసుకొని పనిచేస్తుంది. ఈ కోపైలట్ని అడిగితే కెన్ ఏఐ రీప్లేస్ టీచర్స్ అని అడిగాను. అలా అడిగితే ఈ విధంగా చెప్పింది. దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చూద్దాం. గూగుల్ ట్రాన్స్లేట్లో ఈ విధంగా గూగుల్ ట్రాన్స్లేట్లో ట్రాన్స్లేట్ చేసి చూస్తే తెలుగులో ఈ విధంగా చెప్తుంది చూడండి. ఏఐ మానవ ఉపాధ్యాయులను పూర్తిగా భర్తీ చేసే అవకాశం లేదు. ఏఐ కొన్ని పనులను చేపట్టగలదు మరియు వ్యక్తిగతీకరించిన అభ్యాస అనుభవాలను అందించగలిగినప్పటికీ బోధనకు కేంద్రంగా ఉన్న భావోద్వేగ మేధస్సు, తాదాత్మ్యం మరియు అనుకూలతను కలిగి ఉండదు. మానవ అనుసంధానం మరియు సంక్లిష్టమైన అనూహ్యమైన అభ్యాస స్వభావాన్ని నావిగేట్ చేయగల సామర్థ్యం ఉపాధ్యాయుల యొక్క లక్షణం. అంటే కేవలం ఉపాధ్యాయులు మాత్రమే చేయగలిగిన లక్షణాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఏఐ అనేది ఉపాధ్యాయులకు సహాయపడే సాధనంగా ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఏఐ అనేది ఉపాధ్యాయులకి కేవలం ఒక సహాయకారిగా, ఒక అసిస్టెంట్గా మాత్రం ఉపయోగపడుతుంది అని చెప్తుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ టాస్క్లను నిర్వహించడం, డేటా విశ్లేషణ అందించడం మరియు వ్యక్తిగతీకరించిన అభ్యాస మార్గాలను, అంటే పర్సనల్ లెర్నింగ్ లేదా పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ అనేది ఇది నిర్వహిస్తుందని చెప్తుంది. వీటి ద్వారా విద్యా ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అయితే బోధన యొక్క ప్రధాన అంశం, అంటే టీచింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్గదర్శకత్వం మరియు భావోద్వేగ మద్దతు ప్రత్యేకమైన మానవ ప్రయత్నంగా ఉండిపోతుంది. ఎలాగంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సాధ్యం కానివి, రోబో టీచర్లకు సాధ్యం కానివి ఏంటంటే మార్గదర్శకత్వం, గైడెన్స్ ఇవ్వడం, అలాగే భావోద్వేగ మద్దతు, ఎమోషనల్ సపోర్ట్, ఎమోషనల్ కనెక్షన్ అనేది స్టూడెంట్ టీచర్స్ మధ్య, కేవలం హ్యూమన్ టీచర్కి స్టూడెంట్కి మధ్య మాత్రమే ఈ బాండ్ అనేది ఏర్పడుతుంది తప్ప రోబోలకి స్టూడెంట్స్కి మధ్య జరగదు. ఇవన్నీ కూడా మానవ ఉపాధ్యాయులకు మాత్రమే ఇవి సాధ్యమయ్యేవని చెప్తోంది. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే ఉపాధ్యాయులకి భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం లేదు. కేవలం ఇది ఒక టూల్గా మాత్రమే, అంటే బోధనా బిజినెస్ ప్రక్రియల్ని, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెసెస్ని, బోధనాభ్యసన ప్రక్రియల్ని ఇది సులభతరం చేసే ఒక టూల్గా ఉపయోగపడుతుంది తప్ప ఇది టీచర్స్కి, అంటే మానవ ఉపాధ్యాయులకు ఏ విధంగా పోటీ అవ్వదు. ఈ రోబో టీచర్ల వల్ల కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కానీ ఉపాధ్యాయులకు వచ్చిన ముప్పు ఏమీ లేదు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఎటువంటి ముప్పు ఉండదు. కాబట్టి ఉపాధ్యాయులు ఎవరు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ, రోబో టీచర్ల గురించి కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.